నేటికి 29 సంవత్సరాల చరిత్ర కలిగిన సూర్యాపేటలో మళ్ళీ సౌబెట్టుకోవడం చరిత్రాత్మకమే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కామ్రేడ్ మారోజు వీరన్న 1997 ఆగస్టు 11వ తారీఖు నాడు ఇక్కడే సామాజిక తెలంగాణ కోసం ఒక సభ పెట్టాడు. అదే తెలంగాణ మహాసభ. వీరన్న దానికి హాజరు కావాల్సి ఉండే, కానీ అప్పుడు వచ్చినటువంటి జనశక్తిలో సంక్షోభం కారణంగా, తన అడుగులో ఉన్న కారణంగా తను హాజరు కాకుండా దానికి వీరమల్ల ప్రకాష్ రావును పంపడం జరిగింది. అట్టి సభ కోరుకున్నటువంటి ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ వీరన్న కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణలో దళిత బహుజన రాజ్యాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచనలో తెలంగాణ వచ్చుంటే ఇవాళ ఈ సభ జరుపుకోవాల్సిన అవసరం ఉండబోయింది. తెలంగాణే కాదు, భారతదేశం మొత్తంలో దోపిడీ పీడన అణచివేతతో పాటు అసమానతల అవమానాలు వివక్షతున్నది. ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాజ్యాన్ని నిర్మించాలనే లక్ష్యం కోసం పనిచేసిండు. ఏదైతే సామాజిక తెలంగాణను మాట్లాడిండో అటు సామాజిక తెలంగాణ రాలేదు కనుక ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేక బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, దానికి నిధులు కేటాయించాలని సమావేశం పెట్టుకోవడం జరిగింది. అంటే వీరన్న ఆలోచనలో భాగమే. మరో విషయం ఏంటంటే, పెను ప్రమాదమైన విషయం చెప్తున్నా నేను, బీసీలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటుందంటే, మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 17.5% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ విద్యార్థి రంగాల్లో కూడా అమలు కాబోతున్నది. కారణం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కట్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కట్ చేసి కనుక ఆ 17% వస్తే చాలా ఇబ్బంది పాలైతే తెలంగాణ అగ్నిగుండంగా మారే సమయం ఆసన్నమైంది. కనుక మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే అవకాశాలు వచ్చినాయి. ఇది రెండోసారి ఆర్బీఐ దగ్గర పెట్టుకున్నటువంటి అప్పు కోసం పెట్టుకున్న ప్రభుత్వం విధానం మీకు తెలుసు. మూడోసారి మళ్ళీ అప్పివారు ఆర్థిక సంక్షోభాన్ని చూపెడుతూ తెలంగాణ మాత్రం ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇట్టి పరిస్థితులను గ్రహించి మరో ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక సామాజిక తెలంగాణ సాధించుకోవడం కోసం ఈ జాగ ముందడుగేసి దీని నాయకత్వం వహించిన అందరికీ, మరి సభా నిర్వాహకులందరికీ పాదాభివందనం చేసుకుంటానే మరో మార్పు కోసం అడిగేశారు. ఒక తర జీవిత నిర్మాణం తర్వాత మరో ఉద్యమం నాంది పలికిన కనుక సామాజిక ఉద్యమాలు కూడా సేవ తీసుకుంటున్నాను.